the girlfriend. సుమ గారు, అన్నిటికన్నా ముందు మీకు దీక్షిత్ చెప్పినట్టు నేను థ్యాంక్ యూ చెప్పాలి. మీరు దసరా అప్పుడు దీక్షిత్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడే నాకు అరే విక్రమ్ కనపడుతున్నాడు అని అనిపించింది. అది చూసే దీక్షిత్ దగ్గరికి వెళ్ళాను. సో యా, థ్యాంక్ యూ. Thank you, Andy. I can spot big contribution in the film. Yes, I can spot talent. Yeah. 6 years అయిందండి లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. 6 years కోవిడ్ గీవిడు ఎన్నెన్నో కాంప్లికేషన్స్ వల్ల 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఒక పాయింట్లో ఇంత గ్యాప్ పడింది, 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఇది అటు ఇటు తేడా కొడితే నా పరిస్థితి ఏంటో చాలా భయపడేవాడిని. బట్ ఇవాళ ఈ వాచ్ వేసుకొచ్చాను. నేను టాటా టెలి సర్వీసెస్లో MBA ఫినిష్ చేసి ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ శాలరీతో మా నాన్న కొనిచ్చిన వాచ్ ఇది. ఆయన పోయాక నేను తీసుకున్నాను. అండ్ ఐ రియలీ మిస్ హిమ్ టుడే. ఎక్కడో ఆయన పైనుంచి బ్లెస్ చేస్తున్నారని అనిపించింది. ఇంత గ్యాప్ తర్వాత తేడా కొడితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనుకునేవాడిని. కానీ ఆయన అక్కడ నుంచి ఏదో ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ పా, ఐ లవ్ యూ పా, ఐ రియలీ మిస్ యూ పా. మీరు ఉండుంటే బాగుండేది. బట్ యా, ఐ నో యూ దేర్, ఐ నో యూ వాచింగ్. And another person who's been through this journey with me, through all the ups and downs, through all my anxiety. Papam, she really wanted to be here. Kani ok chinna work valla she had to stay back in Chennai and she's catching a later flight. So, ఈ షర్ట్ ఇప్పుడు ఖచ్చితంగా టీవీలో ఈ క్లిప్పింగ్ చూస్తుంది, ఈ స్పీచ్ క్లిప్ చూసి అరే ఇంకే షర్ట్ దొరకలేదా, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటది. బట్ నేను కావాలనే ఈ షర్ట్ వేసుకొచ్చా. ఎందుకంటే ది షర్ట్ ఇస్ అబౌట్ 12-13 years old. మేము పెళ్లి కన్నా ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది, చిన్ను. సో ది షర్ట్ ఇస్ అబౌట్ 12 years old and I wanted to wear it today because it's the first shirt she gave me. I miss you, Chinnu. I know you'll be watching all the clips and చాలా ఎమోషనల్ అయిపోద్ది. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. బీఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్లో మాదాపూర్లో 10:45 సెకండ్ షో. నేను ధీరజ్ అందరూ ఒక 4 వెళ్ళాం టీంలో నుంచి. దీక్షిత్ వాజ్ దేర్. అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు 70% అమ్మాయిలు ఉన్నారండి అన్నారు. అండ్ ఐ గాట్ సో ఎమోషనల్. అండ్ దిస్ ఇస్ ద థియేటర్ ఇస్ ఫుల్ థియేటర్లో 70% అమ్మాయిలు అన్నారు. ఐ కాల్డ్ మై వైఫ్, ఐ సెడ్ కమ్ నో, ఐ థింక్ యూ విల్ వాంట్ టు సీ దిస్. వచ్చింది. ప్రొడ్యూసర్స్ చిన్నుని పైన బాక్స్కి తీసుకెళ్లారు. నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం. సినిమా అవ్వగానే మేము స్టేజ్కి వచ్చాము. అస్సలు కొడుతున్నారు క్లాప్స్, మామూలు క్లాప్స్. అది నాకు కాదు కానీ రజనీకాంత్కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్లో కనిపించిన రష్మికాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. కానీ she just saw the response to the film and she saw that it was a houseful crowd. And apparently నాకు తెలీదు, ధీరజ్ కానీ వంశీ కాక కానీ వాళ్ళు చిన్నుతో ఉన్నారు. వాళ్ళు చెప్పారు అన్కంట్రోలబ్లీ ఏడుస్తుందంట చిన్ను. ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశాను, ఎంత పేషెంట్గా ఉన్నాను ఫైనలీ ఒక రిలీజ్ చూడడానికి అని తనకు తెలుసు. అండ్ ఇది నాకే కాదు, ఐ థింక్ మా అందరికీ ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఈజ్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్లో మనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉండదు, అంతకన్నా ఒక వ్యాలిడేషన్ ఉండదు. అండ్ ఇది ఈ సినిమాలో ఎందుకో తెలీదు, ధీరజ్ గారు నాకు అన్నారు, బ్రో ఫస్ట్ టైం మా వైఫ్కి US నుంచి UK నుంచి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, మా వైఫ్ చాలా ఆనందపడుతుంది అండ్ తను నన్ను ఒకలాగా చూస్తుంది, ప్రౌడ్గా చూస్తుంది అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మా కెమెరామ్యాన్ కృష్ణన్ వసంత్ అదే చెప్పారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్ హూవ్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ బ్రో మై ఫ్యామిలీ రేర్లీ టేక్స్ ఇంట్రెస్ట్. రావు రమేష్ గారు చెప్పారు, మా అబ్బాయి బాంబేలో ఉంటారు, ఆయన పెద్దగా నేను చేసే సినిమాలు ఏం పట్టించుకోరు, పెద్దగా చూడరు, కానీ ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు ఏంటన్నా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసినట్టున్నావు, చాలా బాగుందని చెప్పారు అన్నారు. సో ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ అ లాట్ ఆఫ్ అస్ earned validation and pride from our family. I think that is the biggest success of this film. Everything else comes later. That is what this film means to all of us. I remember what Deekshit told me when your mom and your guru watched the film with us on the premiere day. I remember what Hesham told me when your wife watched the film.
And have you finally shown the film to your wife or no, Prashant? I'm waiting for you to take your wife and show it to her. Rakendu, enti? Chupinchesava? Okay, super. So I don't want to take too much time because it is late and I am looking forward to the 2 remaining speeches. I can't wait to hear both of them speak. కానీ వెళ్ళే ముందు మొత్తం టీంకి పేరు నా క్రూలో కాస్ట్లో ఒక్కరు కూడా ఈ సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత పే చెక్ కోసం పనిచేయట్లేదని అర్థమైపోయిందండి. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ సమ్ మ్యాజిక్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఐ కుడ్ సీ ద ప్యాషన్ ఇన్ దర్ ఐస్. ఒక్కొక్కరు ప్రాణం పెడుతున్నారు, హార్ట్ పెడుతున్నారు, సోల్ పెడుతున్నారు. అండ్ ఐ ఫెల్ట్ సంథింగ్ మ్యాజికల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఇంక్లూడింగ్ చివరికి వచ్చి మా పిఆర్ఓస్ వంశీ కాకా, సురేష్, సీను బంగారం, all of them, the passion. Where is mana Chai Biscuit Suresh? Oh my God, I don't think anybody loves this film more than Chai Biscuit Suresh. From pre-production, my beautiful direction department, my darlings, to KV's team, to all the HODs and their teams, and right at the end to the PROs and the marketing people, ఒక్కరు కూడా పేచెక్ కోసం పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. వంశీ కాక కొన్ని ట్వీట్లు పెట్టేవారు, బ్రో కొంచెం ఓవర్ అవుతుందని అడిగేవాడిని. బ్రో మంచి సినిమా ఫైనల్లీ ప్రమోట్ చేయడానికి అవకాశం దొరికింది, నేను ఎందుకు ఊరుకుంటా, నేను పెడతా బ్రో అంటారు. ఇంక నేనేం చెప్పను. సో ఐ యూస్ టు లైక్ ఓకే బ్రో మీరు పెట్టండి ఏం కావాలన్నా అనేవాడిని. సో పేరున థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు అందరి గురించి అంతే మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఐఎమ్ సో సారీ ఆల్ ఆఫ్ యూ, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై 2 డార్లింగ్స్ దీక్షిత్ అండ్ రష్మిక. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్, మై గాడ్, ఐ మీన్ ఏ డైరెక్టర్ అయినా సరే ఇలాంటి 2 యాక్టర్స్ దొరికితే అసలు చాలా యావరేజ్ స్క్రిప్ట్ కూడా సూపర్ హిట్ అయిపోద్ది. ది అమౌంట్ ఆఫ్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కదా. ఐ లుక్ ఎట్ యూ టూ, ఐమ్ గెటింగ్ సో ఎమోషనల్, ఎస్పెషలీ దిస్ గర్ల్. యూ డోంట్ గివ్ మీ దట్ లుక్ నౌ. We've been through so much together. Every time I keep making her emotional, she keeps making me emotional. She'll give me that one look. I'm on stage, don't give me that look now. Both of you, man, what do I even tell you? You are a sensational talent, and I mean that from the bottom of my heart. And my wife knows. I go back home every day and I say, Rashmika's set, she's a superstar anyway. I can't wait for this boy Deekshit to become a star. I can't wait for him to become a superstar. You know, like the man sitting right next to you. I hope you rise as meteorically as he did, because you have that talent and you deserve every bit of it. I pray every day for you, bro, and you know that. And Mika, one of my favorite films of yours is Dear Comrade, and I've told you that. You were a comrade to me on this film. And you know why I say that? The faith you had and the faith you've retained since the day you read the script till today. Every time I was going through a tough time, that faith kept me going. My biggest pressure was that ee ammai asalu ekkado undi, inta popularity, inta success, that I shouldn't let her down. But every time I would feel that pressure, you were my comrade. And it was just your faith that kept me moving, that made me put one foot in front of the other. You are every director that you work with, they will all say that you are their greatest blessing. And you know that more than anyone else, more than any of those directors, you really were my greatest blessing. You know what we've been through together. I don't even know what to say. You go ask Chinnu what I think of you. Chinnu will tell you. Because every night I go talk about both of you. She knows what I think of you. And finally, I want to talk about my 2 producers, Dheeraj bro, Vidya garu. Since the day you read the script, sorry, before I get there, I want to say something. నేను చాలాసార్లు నేను భయపడేవాడిని, ఏంటి కరెక్ట్ అయినా అదేదని అనుకునేవాడిని. కానీ సంబడి స్క్రిప్ట్ చదివిన రోజు నుంచి నాకు రష్మిక ఒకటి చెప్పేది. నేను ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ స్క్రిప్ట్ నాకేం చేసిందో నాకు తెలుసు, ఎలాంటి ఇమోషన్స్ ఫీల్ అయ్యానో నాకు తెలుసు. మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఎంపతిలో బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్ రాశారు. మీకు ఇదంతా అమ్మాయిల గురించి ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఇట్స్ ఎ మిరకిల్. బట్ ఈ సినిమా బయటికి వచ్చాక ఈ సినిమా ప్రభావం ఏముంటుందో మీకు అర్థం కాలేదనింది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు చెప్పింది, ఐ డెంట్ యాంటిసిపేట్ దిస్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ రష్మిక, యూ న్యూ ఇట్, యూ కాల్డ్ ఇట్ అండ్ యూ కెప్ట్ సేయింగ్ ఇట్. And yeah, now coming to, I was reminded of that because I was just going to talk about another woman who was championing the script from day one. Script చదివినప్పటి నుంచి ఈ సినిమా తీయాలి. నాకు, even if I'm going through a low phase,
never forget that you made a good film, never forget that you've made a meaningful film, and never forget that it will have an impact. And మీరు ఎప్పుడు చెప్పేవారు. Thank you for that, Vidya. Thank you for that faith. Dheeraj bro, I mean, like, some days I would be Vikram to his Booma, some days he would be Vikram to my Booma. We were in like it was such an intense relationship, bro. Ante mana story 4.5 years ade oka relationship drama. Dani gurinchi oka cinema tiyocchu. But what a beautiful experience it's been. I don't know how to thank you, bro, because every single day, whatever our mood, whatever we are going through, you'd be right next to me. Right next to me. Every single day. And I don't know how to thank you for that. And మన ఇద్దరిగా మెచ్యూరిటీ ఉంటుంది. ఏం జరుగుతున్నా ఏమైనా వీడ్ ఆల్వేస్ లీవ్ విత్ అ స్మైల్, వీడ్ సే గుడ్ బై విత్ అ హగ్. లవ్ యూ బ్రో, లవ్ యూ. ఐ హోప్ యూ బికమ్ ఎన్ అమేజింగ్లీ బిగ్ ప్రొడ్యూసర్. ఇంకా హిందీ, ఫ్రెంచ్, స్పానిష్లో కూడా మీరు సినిమా తీయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. యు ఆర్ సచ్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్. అండ్ ఫైనలీ అరవింద్ గారు, సార్ చాలా డీప్గా ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్. వీడు పిచ్చోడు, వీడు మొండోడు, కానీ ఈజ్ అన్ ఆనెస్ట్ బాయ్ అని నన్ను నమ్మి, ఈ కథని నమ్మి వదిలేశారు. అదే కాదు, ఈ కథని నేను ఎలా చెప్పాలనుకున్నానో చెప్పనిచ్చారు. లైఫ్ లాంగ్ ఐల్ బీ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఎవ్రీ సింగిల్ రియాక్షన్ వీ గెట్ టుడే, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ సార్, బికాస్ దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ సెడ్ yes. I don't even know how to thank you, sir. Me and my family will always remember that you let me make this movie and let me tell this story, sir. We'll always be grateful to you. And last but not the least, two stakeholders of this film. I call them stakeholders because they are. The media, you have been incredible. I mean, I don't even know how to thank you. Thank you so much for supporting this film, for taking this forward. And all you girls out there, all you guys out there, the people, అసలు ఏం జరుగుతుందిరా భయ్. నేను ఏ సినిమాకి, మా సినిమా థియేటర్లో బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, హిట్టా, అబో యావరేజా ఇదంతా నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా కొట్టినంత బ్లాక్ బస్టర్ స్టేటస్ ఏ సినిమా కొట్టలేదు. అంటే ప్రతి ఒక్కరు సోలో డేటు, మా అమ్మతో డేటు, మా గర్ల్ ఫ్రెండ్స్తో డేటు, ప్రతి ఒక్కరు అరే బయటికి వచ్చి ఈ సినిమా నేను చూడడమే కాదు ప్రతి ఒక్కరు చూడాలని మీరు రీల్లు పెట్టడము, ఇంత ఆర్గానిక్గా ఇట్ బికేమ్ లైక్ అ కల్చరల్ మూవ్మెంట్. అండ్ ఐ గో బ్యాక్ టు వాట్ రష్మిక యూస్ టు టెల్ మీ. నీకు అర్థం కాలేదు రాహుల్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వన్స్ దిస్ ఫిల్మ్ కమ్స్ అవుట్ అనింది. మీ రియాక్షన్స్ చూసి నాకు అప్పుడు అర్థమైంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ యామ్ అ మ్యాన్ అండ్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ సెకండ్ హ్యాండ్ ఎంపతి. మీ రియాక్షన్స్ చూసి నాకు అర్థమైంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత హ్యాపీనెస్ చూస్తున్నానో మీలో చాలామంది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఐ థింక్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఓపెనింగ్ అప్ టు మీ. నాకు డిఎమ్స్ కానీ, ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, కాల్స్లో కానీ, lot of you are sharing some of your stories, and it's like it's been a weird experience because e high low, e happiness low, I'm hearing some of those stories and it's becoming very heavy and it's breaking my heart, and I'm so sorry that some of you are going through this, but I'm so happy that every one of you comes, they cry. It's become like I'm a Jadoo Ki Jappi factory in theaters now. Everybody's like, sir, they come crying to me like, sir, can we give you a hug? And I'm just so moved, I'm like so overwhelmed, and I'm so glad Rashmika as Booma has become so iconic for all of you that she's 2.5 hours of watching her on screen has become therapy for you, that she's been able to heal you. I think that will be my greatest gratification from this film. Thank you all of you. Thank you so much. And before I leave the stage, bro, టీజర్కి మీ వాయిస్ ఇస్తారని అడిగాను, ఇచ్చారు. అసలు మ్యాజిక్ జరిగింది అక్కడ టీజర్లో. It's just so sweet of you to come and support this film, man. And I think you see one madness, some passion in my eyes, or I don't know what it is, but I sense it when you look at me. I like, papam le, veedi kosa cheddam ani vacham anukuntunna. I don't know how to thank you, bro. You made our day by coming here today. Rashmika knows, Deekshit knows, because I used to keep telling them about, once in a while when the teaser recording was happening, and we had, I think, one day of shoot after that, I said, it's so sweet of him to come and do this for us. And I said, I've told them so many times that I keep rooting and praying for Vijay, and that is the truth. And, may you never have to turn around, may you always keep climbing, may you see the peaks that no star has seen in this country. Rooting for you from my heart, man. Thanks so much for coming, you made my day, man. Thank you. Thank you, everybody. Sorry for taking too much time. I didn't want to, kani emotion. Suma garu, thank you. Rahul garu, ikkade undandi. It's time for everybody to come up on stage, and marokasari ma producers iddarni kuda vedika meediki ravalsinదిగా రిక్వెస్ట్